నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు అని చెప్పి ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే బుద్ధా వెంకన్న ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బుద్ధా వెంకన్న నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేయబోతున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణం కావచ్చు, అదేవిధంగా ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఈ రెండు కేసుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద స్కామ్ అంత బరి తెగించి చేసేవాళ్ళు కాదు. కాబట్టి జగన్ పెద్ద దొంగ అయితే జోగి చిన్న దొంగ అని చెప్పుకొని వచ్చారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద మద్యం కుంభకోణమైనటువంటి 3,400 కోట్ల రూపాయల కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఆల్రెడీ 39 మంది, కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు, ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. కానీ అంతిమ లబ్ధిదారుడు కోసమైతే వేటం జరుగుతానే ఉంది. విచారణ అందులో కూడా వేగవంతమైంది. మొన్నటికి మొన్నే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇంతలో ఈ తంబల్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ లిక్కర్ తయారీ ఏదైతే ఉందో నకిలీ మద్యం తయారీ చేసి వాళ్ళు షాపుల్లో విక్రయిస్తున్నటువంటి ముఠాను పట్టుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ మొత్తం వ్యవహారంలో జోగి రమేష్ కర్త కర్మ క్రియ అని చెప్పి సాక్షాత్తు తయారు చేయించినటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్పేయడం జరిగింది. దాని ఆధారంగా జోగి రమేష్ నిన్నైతే అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, టాపిక్ డైవర్ట్ చేయడానికి నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కాకమ్మ కబుర్లు చెబుతున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా కాదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అటువైపు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3,400 కోట్ల కుంభకోణం కావచ్చు, నిన్నటికి నిన్న దొరికినటువంటి కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి కేసులో కావచ్చు, ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదని కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, ప్రమాణం చేస్తే తప్పు చేయనట్లేనా? వైసీపీ డిఎన్ఏలోనే తప్పులు చేసే అలవాటు. కల్తీ మద్యం పేరిట ప్రజలకు స్లోగా పాయిజన్, ప్రాణాలు తీసి డబ్బులు దోచేశారు. లిక్కర్ దందాలో కోట్లు కొట్టేసిన వ్యక్తి జగన్. సూత్రధారులు, పాత్రధారులు అందరూ జైలుకే. సూత్రధారి, పాత్రధారి, కర్త కర్మ ఈ కేసు వరకు మాత్రం జోగి అని అంటున్నారు ప్రస్తుతానికైతే. కానీ జోగి రమేష్ను కనుక విచారిస్తే ఆ విచారణలో వైఎస్ఆర్సీపీ పెద్దల పేర్లు ఏమైనా వస్తుందా అనేటువంటి కోణంలో కూడా విచారణ సాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి ఆ నకిలీ మద్యం తయారీ ఆ కుంభకోణం ఏదైతే ఉందో ఆ స్కామ్కు సంబంధించి జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. జగన్ పెద్ద దొంగ, జోగి చిన్న దొంగ, డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు దోచుకోవడం వంటివి జగన్కే తెలుసునని ఆరోపించారు. జగన్ పెద్ద దొంగ, జోగి రమేష్ లాంటి వాళ్ళు చిన్న దొంగలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉంటే రంకెలు వేసే పోలీసులు ఇప్పుడు జోగి రమేషే కాదు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళు ఆ పుష్ప సినిమాల్లో డైలాగ్ లాగా దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అంటారు. ఇంకా పట్టుకుంటే ఏమో బీసీ కార్డు, నేను ఎస్సీ, నేను బీసీ, నేను ఓసీ అని చెప్పి డ్రామాలు ఆడతారు. వీళ్ళే పట్టుకోమంటారు, పట్టుకున్న తర్వాతమే మళ్ళీ డ్రామాలు వేస్తారు. క్యాడర్ని ఉత్సాహపరచడం కోసము రప్పా రప్పా ఈ సినిమా డైలాగులు పనికొస్తాయా కానీ పగడ్బందీగా అన్ని ఆధారాలతో దొరికిపోయిన తరువాత కూడా కర్పూరం తీసుకొని ఆ గుడికి వెళ్ళి నాకు ఈ కుంభకోణానికి సంబంధం లేదు అని చెబుతాడంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇక కర్పూరమే వెలిగించి అగరబత్తులే పెట్టేటట్లుంటే ఇంకా కోర్టు ఎందుకు, సిట్ ఎందుకు, ఈ విచారణ ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఈ కర్పూరాలు అగరబత్తులు అయితే కాపాడవు జోగి రమేష్. అడ్డంగా బుక్ అయిపోయావు. ఈయన ఫోన్ను కూడా సీజ్ చేశారని తెలుస్తోంది. ఆడవాళ్ళ మంగళసూత్రాలతో వ్యాపారాలు చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మద్యం మరకలను కూటమి ప్రభుత్వానికి అంటించాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టడంతో మొత్తం దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఎవరిని వదిలేది లేదని సాక్షాత్తు మంత్రి గారైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తుఫాన్ వచ్చి ఎన్ని రోజులైంది, తుఫాన్ సహాయక చర్యలు కూడా అయిపోయింది. అదేవిధంగా ప్రజలు
వాళ్ళ నిత్య కృత్యాల్లో కూడా నిమగ్నమైపోయారు. ఇప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను బాధితులనంట ఈరోజు పరామర్శిస్తాడంట. అది కూడా జోగి రమేష్కి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆ పక్క నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, జోగి రమేష్ గురించి చెప్తాడు, గుడిలో చనిపోయినటువంటి ఆ తొక్కిసలాట్లో చనిపోయినటువంటి భక్తుల గురించి, ఆ తుఫాను బాధితుల గురించి చెప్పి ఈయన డైవర్షన్ చేయబోతాడు. చూస్తూ ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.